పార్లమెంటు సమావేశంలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాతీయ రహదారిపై బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువులను హింసావాదులుగా తీవ్రవాదులుగా వర్ణించి 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం ఆయన హోదాకు తగదన్నారు. వెంటనే బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ